మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఎప్పుడెప్పుడైతే ఆర్సీబీ నాకౌట్ అయిపోతుందో ప్లే ఆఫ్స్ నుంచి, ఏ టీం అయితే నాకౌట్ చేస్తుందో ఆర్సీబీని, ఆ టీం అసలు చరిత్రలో గెలిచినట్టే లేదు ఐపీఎల్ ట్రాఫీ. సో చూసుకుందాం మనము. ఇది ఒక పెద్ద శాపం. ఐపీఎల్లో ఆర్సీబీని ఓడించాక ఎవరైతే టీమ్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక పెద్ద శాపం అనే చెప్పాలి. మీకు స్టార్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు 2010లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీని నాకౌట్ చేసింది, కానీ ఫైనల్స్లో సిఎస్కేతో ఓడిపోయింది. అండ్ 2015లో సిఎస్కే ఆర్సీబీని నాకౌట్ చేసింది, కానీ ఫైనల్స్లో ముంబై ఇండియన్స్తో ఓడిపోయింది. 2020లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని నాకౌట్ చేసింది, కానీ క్వాలిఫైయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఓడిపోయింది. 2021లో కేకేఆర్ ఆర్సీబీని నాకౌట్ చేసింది, కానీ ఫైనల్లో సిఎస్కేతో ఓడిపోయింది. 2022లో ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని నాకౌట్ చేసింది, కానీ ఫైనల్లో జీటీ గుజరాత్ టైటన్స్తో ఓడిపోయింది. అండ్ ఇప్పుడు 2024లో మీకు తెలిసినట్టే రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని క్వాలిఫైయర్లో నాకౌట్ చేసింది. అండ్ క్వాలిఫైయర్ 2లో మన సన్ రైజ్ హైదరాబాద్తో ఆర్ఆర్ చిత్తుగా ఓడిపోయింది. సో దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, ఎప్పుడెప్పుడైతే ఆర్సీబీ క్వాలిఫైయర్స్లో వచ్చి ఏ టీంతోనైతే ఓడిపోతుందో ఆ టీం ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రాఫీ గెలిచిందనేది దాఖలాలు లేవు ఫ్రెండ్స్. సో ఇది పెద్ద శాపం అనే చెప్పుకోవాలి. సో దీని మీద మీ కామెంట్ ఏందో తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్లో.